అందరికీ నమస్తే అండి. సో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ చాలాసేపు ఈరోజు జరిగింది. ఈ భేటీలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు, సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని అంటే ప్రభుత్వ పాలసీల మీద ఎక్కువగా నిర్ణయం జరిగింది. అందులో అత్యంత కీలకమైనది ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలా వద్దా అనే చర్చ. ఆ చర్చ వచ్చినప్పుడు అసలు వాలంటీర్ల వ్యవస్థ ప్రస్తుతం లేదు. 2023 ఆగస్టుతోనే ఆ వ్యవస్థ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రకారం వాళ్ళు 2023 ఆగస్టుతోనే వాళ్ళ కాలపరిమితి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ అనేది లేదు. మనం కొత్తగా తీసుకోవాలా వద్దా, కొనసాగించాలా వద్దా, తీసుకోవాలా వద్దా, తీసుకుంటే వాళ్ళని ఎంతమందిని ఉంచాలి, ఎంతమందిని పక్కన పెట్టాలి, రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇలా ఈ వ్యవహారాలన్నిటి మీద మీరు ఒక నోట్ రెడీ చేయండి. నెక్స్ట్ క్యాబినెట్లో టేబుల్ మీద పెట్టండి, టేబుల్ ఐటెంగా పెట్టండి అని చెప్పి సీఎం గారు చెప్పారంట. సో వాలంటీర్ల వ్యవహారంలో ఇంకా స్టిల్ క్వశ్చన్ మార్కు కొనసాగుతూనే ఉంది. మరో అంశం ఏంటంటే మద్యం విధానంలో నాణ్యమైన మద్యం అమ్ముతారు, ప్లస్ క్వాలిటీ ఉంటుంది, ప్లస్ 99 రూపాయల నుంచి క్వార్టర్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అంటే వైసీపీ అధికారంలో ఉన్న ఈ 5 ఏళ్ళకి పైగా మద్యం ఏంటంటే మినిమం క్వార్టర్ 150 ఉండేది. ఎంత చీప్ లిక్కర్ అయినా, ఎంత తక్కువ రేట్ అయినా క్వార్టర్ 150 రూపాయలు ఉండేది. సో ఇప్పుడు చీప్ లిక్కర్ 99 రూపాయలకు వస్తుంది. అలాగే కొంచెం ఇంకాస్త బెటర్ అయితే క్వార్టర్ 220, 240 రూపాయలు ఉండేది. దాన్ని 160, 170 ఆ రేటు తీసుకొస్తున్నారు. అంటే ఒక క్వార్టర్ సీసా మీద ఒక 50 నుంచి 70 రూపాయలు తగ్గుతుంది అనమాట. 50 నుంచి 70 రూపాయలు లేదా 80 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది క్వార్టర్ మీద. అంటే అదే ఫుల్ అయితే 200 నుంచి 300 వరకు ధర తగ్గే అవకాశం ఉంటుంది. అన్ని ఫుల్ల మీద కాదు, కొంచెం బిలో మీడియం క్లాస్ మీద, అంటే 1000 రూపాయల లోపు ఫుల్ ఉండే దాని మీద, ఫుల్ మీద 200 నుంచి 300 తగ్గే అవకాశం ఉందన్నమాట. అది ఇంకా పూర్తి స్థాయిలో చెప్తారు. ప్రస్తుతానికైతే నూతన మద్యం పాలసీని ఆమోదించిందనమాట కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర క్యాబినెట్లో నూతన మద్యం పాలసీని ఆమోదించారు. దాని మీద కొత్త అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచుతారు. అలాగే భోగాపురం విమానాశ్రయం ఉంది కదా, అంతర్జాతీయ విమానాశ్రయం, దానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేశారు. అలాగే ఇంకా అత్యంత కీలకమైన విషయం ఏంటంటే సాక్షి మీదండి ఒక నిర్ణయం జరిగింది. సాక్షి పత్రిక కొనుగోళ్ళు, సాక్షి చందాలు, అంటే వాలంటీర్లకు డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా దొడ్డిదారిని సాక్షి పత్రిక కొనుగోలు చేశారు. అలాగే సాక్షి పత్రికకు నిబంధనలకు విరుద్ధంగా యాడ్లు ఇచ్చారు. తద్వారా 100 కోట్ల రూపాయలు సాక్షికి మళ్ళాయి. సో దీని మీద విచారణ చేపించాలి అని నిర్ణయించుకున్నారనమాట. వాలంటీర్లు సచివాలయాల దినపత్రికలు కొనుగోలు ఇచ్చేలా నెల ఇచ్చే 200 రూపాయలు రద్దు చేశారు. సుమారుగా 205 కోట్లు ఖజానా నుంచి ఖర్చు చేశారంట సాక్షి కోసం. సో దీని మీద విచారణ చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అలాగే పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సిడబ్ల్యూసి సూచనల మేరకు పాత ఏజెన్సీకే ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారనమాట. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సిడబ్ల్యూసి సూచన మేరకు పాత వాళ్ళకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అదొకటి. అలాగే ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తూ స్టెమీ పథకం ప్రారంభం. అలాగే ఆధార్ తరహాలో విద్యార్థులకు అపార్ గుర్తింపు కార్డులు, ఇప్పుడు ఆధార్ గుర్తింపు కార్డులు ఉన్నాయి కదా అందరికీ, సో ఆ తరహాలో విద్యార్థులకి అపార్ గుర్తింపు కార్డులు ఇస్తున్నారంట. అదొకటి చూడొచ్చు మనం. అలాగే వాలంటీర్లను సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు, ఇది అత్యంత కీలకమైనది. వాలంటీర్లను సచివాలయ సిబ్బంది ఉన్నారా, అందులో వెల్ఫేర్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ మాతృశాఖలకు పంపించేలా ఒక ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారు. దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో డెసిషన్ తీసుకోలేదు. దీని మీద ప్రపోజల్ పెట్టారు అంతే. అలాగే హోంశాఖలో కొత్తగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కు 10 కోట్లు కార్పస్ ఫండ్ ఇస్తున్నారంట. ఇది కూడా పూర్తి స్థాయిలో విధి విధానాలు తీసుకురావాల్సి ఉంది. సో ఇవి ఈరోజు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు అన్నమాట. సో మొత్తం అన్నీ కూడా కీలకమైన అంశాలు. దాదాపుగా అంటే సంచలనమైన అంశాలు కొన్ని ఉన్నాయి. అలాగే రాష్ట్రానికి సంబంధించి పాలసీ మేకింగ్ డెసిషన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇవి. థ్యాంక్ యూ.